హాయ్ అండి. నేను మీ శశి. వెల్కమ్ టు శశీస్ క్యూజైన్. ఈరోజు వీడియోలో అయితే స్వీట్ షాపులో దొరికే నువ్వుల ఉంట లడ్డూలని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఈ నువ్వుల ఉంటలైతే ముఖ్యంగా ఆడవాళ్ళకి కానీ, ఎదిగే పిల్లలకు కానీ హెల్త్‌కి అయితే చాలా మంచిది. పిల్లల నుండి పెద్దల వరకు రోజు ఒక నువ్వుల ఉంట తీసుకున్నామనుకోండి హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ ఉంటుంది. బెల్లము నువ్వుల ఉంటలో చేసే ఏ పదార్థమైనా సరే మన హెల్త్‌కి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ నువ్వుల ఉంటను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్‌లో 1 కప్ వరకు నువ్వులనైతే వేసుకోవాలి. నువ్వులను లో ఫ్లేమ్‌లోనే 5-10 నిమిషాల వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్‌ని లోలోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే నువ్వులంతా మంచిగా ఫ్రై అవుతుంది. నువ్వులంతా చిటపటలాడేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్‌ని హైలో పెట్టి ఫ్రై చేసుకున్నారనుకోండి నువ్వులనేది తొందరగా మాడిపోతుంది కాబట్టి ఈ విధంగా లోలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులంతా మంచిగా ఫ్రై అయిపోయింది కదా! ఈ నువ్వులన్నీ తీసుకొని ఒక ప్లేట్‌లో వేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లోనే ఒక కప్పు నువ్వులకి ముప్పావు కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. ఇందులో పావు కప్పు వరకు వాటర్‌నైతే పోసుకోవాలండి. పావు కప్పు వాటర్ పోసుకున్న తర్వాత ఫ్లేమ్‌ని లోలోనే పెట్టుకొని బెల్లంని అంతా పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లంని ఇలా పూర్తిగా కరిగించుకోవాలండి. ఇలా కరిగించుకున్న తర్వాత వీటినైతే మనం ఫిల్టర్ చేసుకుందాం. బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది కదా! ఒక ఫిల్టర్ తీసుకొని ఈ విధంగా బెల్లం వాటర్‌ని అయితే మనం ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల ఇందులో ఉండే చిన్న చిన్న దుమ్ము గూడా మనకి బెల్లం వాటర్‌లో లేకుండా క్లీన్ అయిపోతుంది కాబట్టి, ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని అదే కడాయిలోనే ఈ బెల్లం వాటర్‌నైతే పోసుకోవాలి. ఫ్లేమ్‌ని లోలోనే పెట్టుకొని బెల్లం అంతా బాగా కలుపుతూ ఉండాలి. మనకి ఈ పాకం అనేది గట్టి పాకం కావాలి కాబట్టి బెల్లంనంతా లో ఫ్లేమ్‌లోనే ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మీరు హై ఫ్లేమ్‌లో పెట్టారనుకోండి బెల్లం పాకం మాడిపోతుంది. మళ్ళీ టేస్ట్ అనేది రాదు. చేదు వాసన వస్తుంది కాబట్టి ఫ్లేమ్‌ని లోలోనే పెట్టుకొని ఈ పాకం వచ్చిందా లేదా అనేసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ చేసుకోవాలి. పాకం అయితే ఇంకా రాలేదండి. ఇంకా కొంచెం మరో 2 నిమిషాల వరకు వీటినైతే కలుపుతూ ఉండాలి. మనకి ఈ నువ్వుల ఉంట చేయడం కోసమైతే ముదురు పాకం కావాలి కాబట్టి ఫ్లేమ్‌ని లోలోనే పెట్టుకొని పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. మరొకసారి చెక్ చేసుకోండి. పాకం వచ్చేంత వరకు మధ్య మధ్యలో మనం చెక్ చేస్తూనే ఉండాలి. చూడండి మరోసారి నేనైతే చెక్ చేస్తున్నాను. పాకం అయితే వచ్చేసిందండి. మనం ప్లేట్‌లో ఇలా కొట్టామనుకోండి సౌండ్ రావాలి. ఈ విధంగా చేతితో తుంచామనుకోండి విరిగిపోవాలి, ముక్కలవ్వాలి. అలా వచ్చిందంటే మన పాకం అనేది రెడీ అయిపోయినట్టు. ఫ్లేమ్‌ని ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులనైతే ఇందులో వేసుకోవాలి. నువ్వులను వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. అలానే వదిలేయకూడదు. మళ్ళీ గట్టి పడిపోతుంది కాబట్టి వెంటనే నువ్వులను వేసుకున్న తర్వాత వీటిని కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసుకున్న తర్వాత మరో నిమిషం పాటు వీటినైతే బాగా కలుపుకోవాలి. నువ్వుల ఉంటని మనం వేడిగా ఉండేటప్పుడే ఉంటలు పట్టుకోవాలి కాబట్టి కొంచెం వేడి చల్లారిన వెంటనే మనం ఉంటలనేది పట్టుకోవాలండి. వేడి అనేది ఉండాలి. వేడి లేకపోయిందనుకోని గట్టి పడిపోతుంది కాబట్టి వేడిగా ఉండేటప్పుడే చేతిని తడి చేసుకొని మనం ఉంటలనేది చేసుకోవాలి. చేతికి వాటర్ గానీ, నెయ్యి గానీ అప్లై చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఉంటలు చేసుకోవాలి. చూడండి నేనైతే ఈ విధంగా చిన్న చిన్న ఉంటలైతే చేస్తున్నాను. సైజ్ అనేది మీ ఇష్టమండి. ఈ విధంగా చిన్న చిన్న ఉంటలు చేసుకోవాలి. వేడిగా ఉండేటప్పుడే మనం చేసుకోవాలి. ఒకవేళ నువ్వులనేది చల్లారి గట్టి పడిపోయిందనుకోండి, స్టవ్ మీద ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని ఒక్క నిమిషం కలుపుకున్నారనుకోండి కొంచెం లూజ్ అవుతుంది. మళ్ళీ వెంటనే మనము ఈ విధంగా ఉంటలు చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా అయితే నేను ఉంటలు పట్టుకున్నాను. అంతే అండి మన నువ్వుల ఉంటలైతే రెడీ అయిపోయింది. ఈ నువ్వుల ఉంటలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు రోజు ఒక్క నువ్వుల ఉంట తీసుకున్నామనుకోండి హెల్త్‌కి చాలా మంచిది. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.